నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి హెడ్లైన్స్ వర్షాలు వరదలపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన సీఎం జగన్ వరద సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం పలికిన వైసీపీ ఎంపీలు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ కార్యాలయానికి వెళ్లిన ముర్ము. రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరపలేని వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి వరద సహాయక చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోంమంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జూలై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తుందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్ దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోని ప్రాణ నష్టం జరగకూడదని అన్నారు. కూనవరం, చింతూర్లలో 2 NDRF బృందాలు ఉన్నాయి. కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలి. బీఆర్పురం, కూనవరం, అమలాపురం, వేలూరుపాడుల్లో 4 NDRF బృందాలు ఉన్నాయి. లైన్ డిపార్ట్మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. అవసరమైన చోట వరద సహాయక శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, త్రాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఇవ్వండి. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు అన్నీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీఎంసీ కమిషనర్ స్వప్నికల్ దినకర్తో కలిసి 30వ డివిజన్లో పర్యటించారు. రహదారులను పరిశీలించారు. ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. వర్షం కారణంగా పనులకు కొంత ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. దావు బుచ్చయ్య కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్లో త్రాగునీరు, రహదారులు, డ్రైన్లు పనులు అన్నీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని డివిజన్లో రోడ్ల పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. 10 కోట్లు, 20 కోట్ల రూపాయలతో ల్యాండ్ మార్క్గా కొన్ని పార్కులు అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. 25, 30, 59, 61 డివిజన్లు ఈరోజు ఉదయం నుంచి కూడా పర్యటిస్తా ఉన్నాం. మేము గడప గడపకి వెళ్ళినటువంటి సందర్భంలో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకుని నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఈరోజు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వర్షం మూలంగా కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. ఈరోజు 30 డివిజన్లో దావుబుచ్చే కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్ ఆ ప్రాంతాల్లో కూడా గతంలో ఎన్నడూ లేనట్టుగా వారు మంచినీటి సౌకర్యం కానివ్వండి, అండర్గ్రౌండ్ సౌకర్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, మొత్తం అంతా కూడా చాలా డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. కొన్ని చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి సమస్యల మూలంగా అవన్నీ వచ్చాయి. అయినప్పటికీ కమిషనర్ గారు, కాంట్రాక్టులు అందరూ కూడా ఈరోజు దాన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. బీఎంసీ కమిషనర్ స్వప్నికల్ దినకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్పొరేటర్తో కలిసి డివిజన్లో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. రహదారులు, యూజీడీ పార్క్ పనులు చేయాల్సి ఉందన్నారు. కల్వర్టర్ సమస్యలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.
ఇక్కడ కొన్ని 100 crores 50 crores కూడా రోడ్ ఆగింది. అది కూడా త్వరలోనే పూర్తి చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కల్వర్ట్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా రకంగా ఒక రోడ్ ఉంటే దీని లోపల ఒక యూజిటీ పైప్ లైన్ ఉంటుంది, అక్కడనే ఒక వాటర్ పైప్ లైన్ ఉంటుంది, అక్కడ దీని మీద ఒక కల్వర్ట్, దీని మీద ఒక బీటీ రోడ్ లేకపోతే సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఈ అన్ని పని ఒకేసారి జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వర్షం ఉన్నా సరే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, నేను అందరూ ఇక్కడ రోడ్ మీద వచ్చి, ఇక్కడ ఫీల్డ్ మీద వచ్చి కార్పొరేట్ మన కాంట్రాక్టర్తో సహా ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. త్వరలోనే ఈ పని కూడా పూర్తి అవుతుంది. మన పార్క్ పని ఒక 3 months పడుతుంది. ఈ పాయకపురం పార్క్ ఒక దాదాపు ఒక 20 days లోనే కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ బీటీ రోడ్ వేయాలి అక్కడ వెట్ మిక్స్ వరకు ఒక 2-3 days లోనే అక్కడ త్వరలోనే పూర్తి అవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఇలాంటి పని ఉంటే మన కార్పొరేషన్ కి సహకారం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. శాకంబరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం దర్శించుకున్నారు. శాకంబరి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ శాకంబరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. నిన్నటి నుండి అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వరకు 3 రోజుల పాటు కనకదుర్గమ్మ అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరగడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి ఇవాళ రేపు కూడా అమ్మవారిని శాకంబరి కూరగాయలతోటి అలంకరణ చేసి అమ్మవారిని శాంతపరిచి ఆవిడ్ని మరింత తేజోమయం చేసి భక్తులకి ఆవిడ ఆశీర్వాదం సమృద్ధిగా దక్కేలాగా చేయటం అన్నది దీంట్లో భాగం. మా యొక్క ఆలోచన. దీంట్లో అమ్మవారిని దర్శించుకునే అదృష్టం కలిగింది ఈ రోజున శాకంబరి అవతారంలో. వేలాది మంది భక్తులు రోజు తరలి వస్తున్నారు. వర్షాల మూలంగా మరి వర్షం ఇంత హోరిన వర్షం కురుస్తున్నా కూడా వేలాది మంది అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో తరలి వస్తున్నారు. రేపటి రోజు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజున పూర్ణావతితోటి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అన్నది ఒక విస్తృతమైన ఆలోచనతోటి నిపుణులైన ఒక ఏజెన్సీ తోటి మాస్టర్ ప్లాన్ చేస్తారు. మాస్టర్ ప్లాన్ చేయించడంలో భాగంగా ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయిపోతే పనులన్నీ కూడా మంచి పరుగు వేగం అందుకుంటాయి. అందుకని ఇప్పుడు జరిగే అభివృద్ధికి ఈ మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ అవుతుందా లేదా అన్నది చూడడం కోసమే కదా ఎక్కడన్నా 1-6 ఆగి ఉండొచ్చు. కానీ పనులు ఆగడం అన్నది జరగదు. మొత్తం ఈ మాస్టర్ ప్లాన్ ఈ నెలాఖరు లోపల కంప్లీట్ గా ఫైనల్ చేయాలన్న ఆలోచనతో ఉన్నా. అది అయిన వెంటనే ఆగస్టు నుంచి పనులన్నీ కూడా ఈ వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత స్పీడ్ అందుకుంటాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వివరించారు. కాపు నేస్తం పథకం తీసుకొచ్చిన రియల్ హీరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన కొనియాడారు. విదేశీయ విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తిగా ఆయన ఆలోచించి పేద విద్యార్థుల కోసం వెనుకబడినటువంటి అగ్ర కులాలకి ఏ విధంగా మనం ఇస్తే బాగుంటుంది అనే ఒక దాని మీద నిన్న ఈ పథకం రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ యూనివర్సిటీస్ 200 యూనివర్సిటీస్లో సీట్లు సాధించే వాళ్ళకి 4 తపాలుగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అంటే 50 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించే విధంగా నిన్న జీవో జారీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యకి రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
అట్లాగే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఏపీలో స్థానికులై ఉండాలా, 8 లక్షల రూపాయలు ఆర్థిక ఇది ఉండాలా, బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అగ్ర కులస్తులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అటువంటి నేపథ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు. ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘనస్వాగతం అందించారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుండి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఇక ఆమె వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో 3 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును సెంట్రల్ నియోజకవర్గ వైకాపా నేతలు ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన అభివృద్ధిని ప్రజలే అడిగి తెలుసుకుందామంటూనే మీ హయాంలో నియోజకవర్గంలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో చెప్పడానికి అదే ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఆంధ్రప్రభ కాలనీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, మోదుగుల గణేష్, ఇసరపు రాజు, ఎర్లగొర్ల శ్రీరాములు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఒక చిన్న వీధి లైట్ దగ్గర నుంచి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వ్యవస్థ, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు, విద్యుత్ సబ్స్టేషన్లు ఇలా నియోజకవర్గంలో వారానికో అభివృద్ధి కళ్ళ ముందే చూపించారన్నారు. నాడు నేడు ద్వారా ఆ అభివృద్ధినంతా ఎప్పటికప్పుడు ప్రజలు చూస్తున్నారన్నారు. పత్రికలలోనూ నిత్యం కథనాలు వస్తున్నాయన్నారు. అయినా కూడా కళ్ళు ఉన్న కబోదుల్లా తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అదే గత 5 ఏళ్లలో మీ పాలనలో అభివృద్ధి కళ్ళకు కాదు కదా, కాగితాల్లోనూ కనిపించేవి కావన్నారు. భూతద్దం పెట్టి వెతికినా కనీసం జీవోలు కూడా దొరికేవి కాదన్నారు. చివరకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన చరిత్ర బోండా ఉమాదన్నారు. అహంకారపూరిత ధోరణి, దౌర్జన్యాలతో 5 ఏళ్లు విసిగి వేసారిన ప్రజలు బోండాను పూర్తిగా దూరం పెట్టారన్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి అంటే బినామీ కంపెనీలకు దోచిపెట్టడమని, సంక్షేమం అంటే జన్మభూమి కమిటీల జేబులు నింపడమేమని అన్నారు. కానీ జగనన్న పాలనలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో గత 3 ఏళ్లలో నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయని పేర్కొన్నారు. అభివృద్ధికి సంబంధించిన లెక్కలు, జీవో కాపీలు చూపడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బోండా ఉమా అసమర్థత పాలనలో ఎక్సెల్ ప్లాంట్కు దుర్గతి పట్టిందన్నారు. తన రాజకీయ జీవితంలో కనీసం ఒక మొక్కను కూడా నాటని బోండా ఉమా పార్కులపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అదే ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో కేవలం 3 ఏళ్లలో నియోజకవర్గంలో 80% పార్కు పనులను పూర్తి చేశారన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి మల్లాది విష్ణు అని ప్రజలలో ఆయనకున్న విలువ ఏంటో తమలాంటి నోటి దురద ఉన్న నేతలకు ఏం తెలుస్తుందన్నారు. దమ్ముంటే 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే చూపించాలని బోండా ఉమాకు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే బోండవమ్మ 9వ తారీఖు మీడియా సమావేశంలో మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదని చవాకులు పలుకుతున్నారు. మరి ఒకసారి దమ్ముంటే రమ్మని గత 5 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోండవమ్మ అభివృద్ధి జరిగింది. మరి గత జగన్ గారి ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు అయింది. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మల్లాది విష్ణు గారు ఏ అభివృద్ధి చూశారు కావాలంటే చర్చిద్దాం రండి, దమ్ముంటే చర్చిద్దాం రండి. మీరేం అభివృద్ధి చేశారు, మేము 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి కంటే 3 సంవత్సరాలు అభివృద్ధి చేశాం. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని మరి సన్నాసి అని తిడుతున్నాడు. మరి ఒక అతను కూడా మాజీ ఎమ్మెల్యేనే, మరి ప్రజెంట్ ఎమ్మెల్యేని సన్నాసి అని తిట్టడం అది పద్ధతి కాదు. అట్లాగే మరి ఏంటంత కష్టపడి 4 పార్టీ పనిచేసి గెలిస్తే నిన్నగా 10 ఏళ్ల క్రితం తెలుగుదేశంలోకి వచ్చి మమ్మల్ని అరే ఓసి అన్నట్టు తిట్టుకున్నారు. తెలుసుకోండి సార్, నోరు ఎంతోసేపు ఇదేద్దు అనాలంటే 2 నిమిషాలు ఏమవుతుంది, ఎవడకూడ ఏం అవుతుంది సార్. కానీ దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞతతో మాట్లాడండి. అలాగే అభివృద్ధికి అంటారా, రండి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏం అభివృద్ధి చేశారో, ఏం బుక్ చేశారో, మేమేం అభివృద్ధి చేసామో ప్రజలందరూ చూస్తారు. టోటల్గా ఉన్న మీడియా వాళ్ళందరూ పిలుద్దాం. ఇంకా ఎవరినైనా కావాలంటే ఇంజనీర్లని, ఆఫీసర్లు ఎవరినైనా
మీడియా మధ్యవర్తులు కావాలంటే కూడా తెచ్చుకుందాం రండి. కాబట్టి ఇక నుంచైనా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఏమన్నా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం వెళ్ళి మీరన్నా మీ అదృష్టాన్ని పరీక్షించి మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలనుకుంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కానీ దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి కార్యకర్తల మధ్యలో మీలాంటి వాళ్ళ వల్లనే వివాదాలు వస్తే అనవసరంగా వాళ్ళే ఇబ్బంది పడతారు. మీరు బాగానే ఉంటారు ఉమామహేశ్వరరావు, అది గుర్తుంచుకోండి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, మీ నాయకులు చెప్పండి, నోరు పారేసినంత మాత్రం ఏమి రాదు. వీళ్ళ వల్ల మనలాంటి వాళ్ళమే ఇబ్బంది పడతాం, అదొకటి మాత్రం మీ నాయకులు చెప్పండి. ఒక వాటర్ లైన్ వేయించలేపారండి. మేము వచ్చిన తర్వాత 4 రోడ్లు వేయించి వాటర్ లైన్ కూడా ఇచ్చామండి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నప్పుడు చెమ్మ చీకట్లో ఉండేవాళ్ళండి. మేము వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇలా కరెంట్ మొత్తం వేయించండి. రాబోయే రోజుల్లో ఆ ఏరియాకి 35 లక్షలు పెట్టి వాటర్ లైన్ శాంక్షన్ అయిందండి. అదేవిధంగా రోడ్లు కూడా 7 బీటీఏ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారండి. మీరు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో, మేము ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో చూసుకున్నాం. అంతేగాని తస్మాత్ జాగ్రత్త, మీరు నోరు పారేసుకుంటే మేము కూడా మా కార్పొరేటర్లు కానీ మా కార్యకర్తలు కానీ మిమ్మల్ని నోరు పారేసుకుంటామండి. కావాల్సిన మీకు నోరు జారాలనుకుంటే మీ కార్యకర్తలని మీ వాళ్ళని జారండి. అంతే తప్ప మా ఎమ్మెల్యే గారిని కూడా ఒక మాట అయినా సరే మీరు సహించబోమని తెలియజేస్తామండి. దేనికైనా సిద్ధం. మీరు అభివృద్ధి చర్చిస్తారా, సంక్షేమం చర్చిస్తారా, మీరు ఎక్కడ రమ్మని మేము అక్కడికి వస్తాం. దేనికైనా సిద్ధం. కబద్దార్. మీరు ఎమ్మెల్యే చేసి ఉండారు, మా ఎమ్మెల్యే గారు కూడా పూర్వం చేసి ఉండారు. మీరు ఎంత ఖర్చు పెట్టారో ఆయన ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి కంపేర్ చేసుకోండి. లేదంటే మీరు సవాల్ చేసేంత అవసరం లేదు. మా శిలాపలకాలు ఉన్నాయి, మీ శిలాపలకాలు ఉన్నాయి. వాటితోటి మీరు మీ సొంత ఎవరినన్నా పెట్టుకొని కౌంట్ చేసుకుని మీకు ఫిగర్ చెప్పండి, అక్కడే తెలిసిపోద్ది. లేదు చర్చకి సిద్ధమా అంటే మా సహచార నాయకులే చాలు, మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా మా నియోజకవర్గంలో ఇంకా చాలా మంది చైర్మన్లు ఉన్నారు, మేమందరం ఉన్నాం. మీరు చర్చకి సిద్ధం అంటే మేము చర్చకి సిద్ధం. మీ శిలా పలకాల మీద ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి ఉంటారో, మా శిలా పలకాలు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి ఉంటారో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనట్లు రాజానందం విజ్ఞాన్ తెలిపారు. మంగళవారం గాంధీనగర్ కందకూరు కళ్యాణ్ మండపంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా ఒప్పందాలకు అనుగుణంగా ఏర్పడిందన్నారు. ఈ సంస్థ ఉద్దేశం మానవ హక్కుల సంరక్షణకై కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన జాతీయ కమిషన్కు అంతర్జాతీయ మండలికి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైతే 82, 47, 83, 87, 60ని సంప్రదించాలని కోరారు. అనంతరం ఉపాధ్యక్షులు డాక్టర్ అరుల్ థామస్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కుల, మతం, ప్రాంత వర్గాల పేరిట మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు, బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడతామని అన్నారు. 41 దేశాలలో ఉన్న తమ సంస్థ సమాజంలో తిరస్కరణకు గురైన వారికి నిలబడే ఉద్దేశంతో ఏర్పడిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర కమిషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యురాలు సుధారాణి తెలిపారు. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల రక్షణకై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జనరల్ సెక్రటరీ ఎలియాజర్ను దైవ సహాయం, సుధానంద, జాయింట్ సెక్రటరీ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఐహెచ్ఆర్సి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా నుంచి ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్ 41 దేశాలతో కూడినటువంటి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీలో ఉంటున్నటువంటి జెనీవా కౌన్సిల్ మరియు జెనీవా అసెంబ్లీ వాళ్ళు ఎలియాజర్ దేవసహాయం గారికి జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా డేవిడ్ రాజు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్గా అరుల్ థామస్ సెల్వనాథన్ గారికి, మరి ఉంటున్నటువంటి రాష్ట్ర నాయకులు పలు ప్రాంతాలు, పలు జిల్లాల నుంచి సమావేశమయ్యి ఒక కూడికను ఏర్పాటు చేసి ప్రజల అభ్యున్నతికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధముగా పని చేయాలని అధ్యక్షునిగా కె రాజానందన్ విజ్ఞానను నేను ఉత్తర్వులు నాకు అధ్యక్ష మండలి నుంచి, ఇంటర్నేషనల్ అసెంబ్లీ నుంచి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎవరి బాధ్యతలు వారిని తీసుకుని మమ్మల్ని మేము ప్రామిస్ చేయడం జరిగింది. ఆ విధంగా రాగల దినాల్లో శాంతి అలాగే న్యాయం అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వద్ద వచ్చినటువంటి ప్రతి కేసుని కూడా మేము డీల్ చేస్తూ ముందుకు వెళ్తూ మరి శాంతిని అలాగే న్యాయాన్ని ఇండివిజువల్స్ కు అలాగే కమ్యూనిటీస్ కలిగించాలని చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి ఇలా పత్రికా విలేకరులుగా మరి పత్రికా సముఖమందు మేము మా యొక్క తీర్మానాన్ని తెలియజేస్తాం. ఎన్జిఓ వేసిన పిల్ ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో వివరంగా రాసింది మనుషులకి ఏ విధమైన
స్వేచ్ఛను, జీవించే హక్కును, ఎన్ని రకాల మరి స్వాతంత్రాలను మనకి పొందుపరిచారో అవన్నిటిని కూడా సాటి మనుషులే ఇవన్నీ చేసేది. మరి వాళ్ళ వల్లే వీళ్ళకి ఇవంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాని మీద ఫైట్ చేసే ఉద్దేశంతో మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంస్థ స్థాపించబడింది. ఎంతో మంచి ఉద్దేశంతో, ఎంతో మేలుకరంగా మరి అందరికీ న్యాయం జరగాలి. ముఖ్యంగా ఒకళ్ళ హక్కుల్ని మరొకరు భంగం చేసుకోకూడదు. మనిషికి ఎన్నో హక్కులు ఉన్నాయి. కోర్టులో కూడా ఇవన్నీ ఉంటున్నాయి, కానీ ఆచరణలో సాధ్యం కావడం చాలా కష్టంగా ఉంది. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు మంగళవారం 2వ రోజు చేరాయి. శాకాంబరి దేవిగా జగన్మాత దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని దుర్గమ్మ ఆశీస్సులు పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకాంబరి దేవి ఉత్సవాలు వైభవంగా 2వ రోజుకి చేరాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ రకాలైన పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణం అలంకరణ చేశారు. 3 రోజుల పాటు కనకదుర్గమ్మ శాకాంబరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కరువు కాటకాలు తొలగిపోయి దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు అనవాయితీగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి అలంకరణకు భక్తులు పెద్ద సంఖ్యలో కూరగాయలు, పళ్ళు, శాకాంబరి దేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు అంటున్నారు. వైసీపీ నిర్వహించిన ప్లీనరీ ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే లక్ష్యంగా కొనసాగిందని టీడీపీ రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్ సందిరెడ్డి గాయత్రి విమర్శించారు. కొడాలి నాని ఆ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నేను ఇచ్చిన పథకాలన్నీ నిలబెట్టుకుంటున్నాను కాబట్టి ఈరోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాను. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాను. నేను ఇచ్చిన పథకాలు నిలబెట్టుకోకపోతే మీరెవరు నాకు ఓటు వేయొద్దు అని చెప్పారు. మీరు నిజంగా మీ మాట నేను నిలబెట్టేట్టయితే ఇంతకుముందు మీరు ఇచ్చిన పథకాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే సిపిఎస్ అవ్వనివ్వండి, లేకపోతే మద్యపాన నిషేధం అవ్వనివ్వండి, లేకపోతే 200 యూనిట్ లోపు వచ్చిన వాళ్ళకి ఫ్రీ పవర్ బిల్ అన్నారు. 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యశ్రీ ప్రతి హాస్పిటల్లో ఫ్రీ అని చెప్పారు. అది కాకుండా 10 కోట్లు కాపు కార్పొరేషన్కి ఇస్తా అన్నారు, లేకపోతే దుల్హన్ అన్నారు. ఇంకా ఏదో చాలా నోటికి వచ్చిన ప్రతి పథకం చెప్పారు. ఒక్క పథకం కూడా ఈ రోజు అమలులో లేదని మీకు కూడా తెలుసు. ప్లీనరీ సాక్షిగా మేము ఇన్ని ప్రామిసులు చేసాం, మేము నిలబెట్టుకున్నాం, మమ్మల్ని మీడియా ఎల్లో మీడియా అని చెప్పి మీడియా అందరు కలిసి తప్పుగా చూపిస్తున్నారని చెప్పి ఆడటం ఆడటం. సో ఇవన్నీ ఒక ఎత్తైతే నెక్స్ట్ మిగతా మంత్రులు కానీ ఎంత అసభ్యంగా మీరు పెట్టుకున్న ప్లీనరీలో మాట్లాడితే, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పెట్టుకున్న ప్లీనరీలో ఒక్క మాట అయినా ఆయన గురించి గొప్పగా మాట్లాడారా? ఒక్క మాటైనా మీ ప్రభుత్వం చేసుకున్న ఈ 3 ఏళ్లలో మీరు సాధించింది ఏదైనా ఉంటే, మాకు తెలిసి ఏమీ లేదని మేము చెప్పక్కర్లేదు, కనీసం ఉంటే ఒక్క పాయింట్ అయినా మీ గురించి మీరు మాట్లాడుకున్నారా? అక్కడ జరిగిన ప్లీనరీ జరిగిన అంతసేపు జనాలు ఎలాగా లేరు, మీరు పెట్టిన భోజనాలు తినేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజనులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అధికం అయ్యాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆరోపించారు. దళితుల పక్షపాతి అని చెప్పిన జగన్ దళితుల హక్కులను అణిచివేస్తున్నారని విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత గిరిజనులు జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 29న చలో విజయవాడ పేరుతో ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటాయని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ అటు మోడీ ఇటు జగన్ పాలనలో దళితులు, గిరిజనులపై హత్యలు, మహిళలపై అత్యాచారాలు నానాటికి అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు ఈ ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని అంటూ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ ప్రభుత్వ పాలనలో నీరుగారిందంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడెన్స్ సమర్థవంతంగా అమలు చేయడంలో ఇరు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్లో 13 జిల్లాల నుంచి తరలివచ్చే దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులను కలుపుకునే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ భారీ ధర్నాను నిర్వహించినట్లు తెలియజేశారు. ఇక జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గోల్మాల్ అయ్యాయని, ఆయన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నిధులు జాడలేదని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు, వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన 27 పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. దళితులపైన, దళిత మహిళలపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ సుప్రీంకోర్టు, పార్లమెంటులోనూ చట్టం చేయబడినటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ స్టేషన్ బెయిల్ ఇవ్వటం అనేది అత్యంత దారుణమైన విషయం. నిజానికి దోషులు తప్పించుకుంటున్నారు. అమాయకులైనటువంటి, సరైనటువంటి అవగాహన లేనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసులు వీళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో న్యాయం జరగటం లేదు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పోలీసు స్టేషన్కి వెళ్తే వాళ్ళు అది కట్టకుండా వేరే విధంగా చేయటం వల్ల దోషులకు శిక్షలు పడటం లేదు. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వటం సరైనది కాదు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని అమలు చేయాలని చెబుతున్నా పాలకులు మాత్రం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈ నెల 29వ తారీఖున జరిగే దీక్షలో దళిత బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కువగా పాల్గొని మన దెబ్బేంటో ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇదే పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాదు, పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైన ఉద్యమాలు చేసి రానున్న రోజుల్లో దళిత బడుగు బలహీన వర్గాలకి మంచి పేరు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తారు. ఇండియాలో కరోనా 4th వేవ్ విలయతాండవం చేస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే ఇవాళ కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,625 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 131,043కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 96.98% ఉంది. దేశంలో తాజాగా 20 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,25,474కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీ సంఖ్య 429,9,64,027కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,99,59,536 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 10,46,038 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. విజయవాడ చిట్టినగర్ సొరంగం దగ్గర కొండ చర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి నాని ఉండటంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాలు, వరదలపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన సీఎం జగన్, వరద సహాయక చర్యలపై అధికారులకి దిశానిర్దేశం. సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం పలికిన వైసీపీ ఎంపీలు, ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ కార్యాలయానికి వెళ్లిన ముర్ము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.